ఉడికినాయో చూద్దాం. కుక్కర్ కాదు కదా, మరి విజిల్ లేదు కదా, ఉడికినాయి ఎట్లా తెలవాలి అని అనుకుంటారు, మీకు డౌట్ రావచ్చు. కానీ ఇవి ఉడికినాయి తెలవాలంటే మనము ఇట్లా చూస్తే సరిపోద్ది. చేతికి ఇట్లా వేలు వేసినామనుకోండి, ఇట్లా అతుక్కోకుంటే ఇది ఉడికినట్టే. పొంగడం కూడా పొంగుతాయి కదా కొంచెం ఉడికినాయంటే. ఇదిగో ఎంత గట్టిగా నొక్కినా చేతికి వండతలేదు కదా. ఇప్పుడైతే ఈ ఇడ్లీ ఉడికింది. ఇది కొంచెం చల్లగా అయినాక తీసుకోవాలి, ఎందుకంటే వేడి వేడిగా ఉండంగా తీస్తే ఈ ఇడ్లీ పాత్రకు అతుక్కుంటుంది. అందుకే కొంచెం చల్లగా అయినాక తీద్దాం. ఇదిగో ఎంత నొక్కినా కానీ అస్సలు చూస్తారు కదా వంటనే అంటది పిండి, ఎందుకంటే ఉడికింది కాబట్టి అంటదు. ఉడకకుంటే మాత్రం ఇట్లా మనం వేలేసి ఇట్లా అంటే చేతికి అంటుతుంది. కొద్దిసేపు అయితే ఇది స్టవ్ ఆపేసి చల్లగా అయ్యేదాకా చూద్దాము. కొంచెం చల్లగా అయినాయి. ఇప్పుడు ఇట్లా చల్లగా అయినాక ఇడ్లీ తీసుకోవాలి. చల్లగా కాకుండా తీస్తే అంటుకుంటుంది. అన్నీ కూడా ఇట్లా ఇది దీనిలో నుండి తీసుకుందాము. ఇప్పుడు తీసుకుందాం. ఇట్లా అయితే తీసుకోవాలి, అన్ని సైడ్లు ఇట్లని ఇట్లా తీసుకోవాలి. చూసారు కదా మెత్తగా దూదిలాగా ఉంటాయి. ఇట్లా అన్నీ కూడా తీసుకుందాం. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఒక చారు అయితే చేసిన కదా, ఇంకా పిండి కూడా ఉన్నది, ఆ పిండి కూడా చేసుకుందాము. అన్నీ కూడా ఇంతే కదా చేయడం, అన్నీ చూపించడం ఎందుకన్నట్టుగా నేనైతే ఇప్పుడు ఆయన అయితే చూపిస్తాను. ఇట్లా ఉంటాయి, మంచిగా పొంగి టేస్ట్కు టేస్ట్, ఆరోగ్యానికి మంచిది, మెత్తగా ఉంటాయి. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇక ఇంకా పిండి ఉంది కదా, ఇదే పాత్రలో కొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఇప్పటిలాగానే ఈ పిండి కూడా చేసుకోవాలి. చేస్తా ఇప్పుడు ఇది. చూసారు కదా, మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా. మరి నచ్చితే చేసుకోండి ఒకసారి. ఎట్లా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. ఎప్పుడు ఒకేలాగా మినపప్పు రవ్వతో కాకుండా ఇట్లా కూడా చేసుకొని చూడండి. ఇది టమాటో పచ్చడి అయినా పల్లి పచ్చడి అయినా ఏదైనా టేస్ట్గానే ఉంటుంది. దేనితోటైనా తినచ్చు, చాలా టేస్ట్గానే అయితే ఉంటాయి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని లైక్ అయితే చేయండి. చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి మీరు కూడా చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అప్పుడప్పుడు ఆరోగ్యానికి మంచి తిండి అయితే తిందాము. ఈ తిండి అయితే వెనకటి వాళ్ళు తినైతే 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండేది. ఈ పాతకాలం తిండ్లు అయితే, అంటే ఇడ్లు అంటే పాతకాలం అప్పుడు చేయలే కావచ్చు, కాకుంటే ఈ పెసళ్ళు కందులు బొబ్బర్లు అన్నిటితోటైతే వాళ్ళు పప్పులైనా ఏదైనా చేసుకొని తినేవాళ్ళు, అందుకే ఆరోగ్యంగానైతే ఉండేవాళ్ళు. ఇడ్లు అయితే మంచిగా ఇట్లా లోపల దాకా మంచిగా ఇట్లా ఉడుకుతుంది. చూసారు కదా, ఒక్కసారి అయితే చేసుకొని చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది టేస్ట్ ఎట్లుందన్నది. తిన్నాక కామెంట్ చేయండి. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఇంకా కూడా పిండి ఉంది కదా, ఆ పిండి కూడా వేద్దాం. ఈరోజు పెసళ్ళతో ఇడ్లీ చేసుకుందాం. ఈ పెసళ్ళు ఒక 4 గంటలు నానబెట్టుకొని నీళ్ళు అయితే వంపుకోవాలి. వంపుకొని ఇప్పుడు పెసళ్ళను మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఇంకా
ఇందులో ఏమేయాలి, ఏమేమి వేసుకోవాలి అన్నది కూడా చూద్దాం. ఇప్పుడు ఇదైతే ఫస్ట్ మిక్సీ పట్టుకుందాము. ఈ పెసలు కానీ, బొబ్బరి కానీ, శనగలు కానీ, ఉలువలు కానీ, కందులు కానీ అన్నీ కూడా మన ఒంటికి మంచిది. ఎప్పుడు మినపపప్పుతోటే కాకుండా ఈ పెసలతో కూడా చేసుకుంటే టేస్ట్ ఆరోగ్యానికి మంచిది. అందుకే ఈరోజైతే పెసల ఇడ్లీ చేద్దాం. ఇప్పుడు ఇదైతే మిక్సీ పెడదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని పట్టుకుందాం. కొన్ని నీళ్ళు వేసుకోవాలి, కొన్ని. చూసారు కదా, ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. పెసలను ఇట్లా పేస్ట్ లాగా పట్టుకోవాలి. మరీ మెత్తగా కూడా అవసరం లేదు, ఇట్లా పట్టుకుంటే సరిపోద్ది. ఇది ఇప్పుడు ఇందులో తీసుకుందాము. ఈ పెసళ్ళు ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్న, హాఫ్ కప్పు ఇది ఉప్మా రవ్వ, అదే బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, అదే రవ్వ. ఈ రవ్వ అయితే వేసుకోవాలి. హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. ఎందుకంటే పెరుగు వేయడం వలన మెత్తగా ఉంటాయి దోశ మంచిగా. ఎందుకంటే పిండి పులిసింది కాదు కదా, అప్పుడే మనం పట్టుకొని అప్పుడే చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు వేసుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేస్తలేను. కొంచెం వేసుకుంటే ఇంకా మెత్తగా ఉంటాయి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇట్లా కొంచెం చాలాసేపే కలుపుకోవాలి. కలుపుకుంటే కొంచెము పిండి నురుగచ్చినట్టు అవుతుంది, కొంచెం పొంగినట్టు అవుతుంది, లూజ్ అవుతుంది పిండి. చూసారా, ఇది కొంచెం వాటర్ వేసుకొని పెసలు పట్టుకొని కప్పుకు హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. వేసుకున్నప్పుడే మనము ఇడ్లీకి అయితే పిండి ఎట్లా పట్టుకుంటామో ఆ విధంగానే ఉంటుంది. ఎక్కువ పెరుగు వేసుకుంటే లూజ్ అవుతుంది, ఎక్కువ వాటర్ వేసుకున్నా లూజ్ అవుతుంది. అందుకే సరిపోని వేసుకోవాలి. ఇప్పుడైతే ఇడ్లీ చేసుకుందాము. నేనైతే ఒక్క డిష్లో ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని అయితే తీసుకున్నా. ఇడ్లీ కుక్కర్ అయితే చాలా పెద్దది, ఎందుకంటే 6 పాత్రలు వచ్చింది. అంత పెద్దది ఎందుకని, నేను చేసే పిండి కొద్దిగానే కదా, ఈ పిండికి అయితే 2 సార్లు పెట్టినా మంచిదే. ఇది ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే కరెక్ట్ ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఇట్లే చేస్తా, 2 సార్లు అయినా పెడతా, 3 సార్లు అయినా ఇట్లే పెట్టి చేస్తా. అంత పెద్దది ఎందుకని నేనైతే ఇప్పుడు ఇది పెట్టుకున్న ఇడ్లీ పాత్ర. నేనైతే కొంచెము నూనె వేసే చేస్తా ఇడ్లీ. క్లాత్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు, కానీ కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయి, మంచిగా ఉంటాయి కదా, అందుకే నూనె వేసే చేస్తా. ఇంకా ఈ పెసరి ఇడ్లీలలో అయితే కొంచెం నూనె వేసే చేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటాయి. కొంచెం ఇట్లా ఇడ్లీ అతుక్కోకుండా ఉంటే సరిపోద్ది, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇట్లా వేసుకొని పిండి వేసుకోవాలి. సరిపోని ఇట్లా వేసుకుంటే సరిపోద్ది. మీకు కుక్కర్ కూడా చూపిస్తా, అంత పెద్దది ఎందుకని అయితే నేను ఇట్లే చేస్తా. ఎక్కువ అవసరమైతే 2 సార్లు 3 సార్లు కూడా ఈ పాత్ర పెట్టి చేస్తా. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. ఈ మూత కూడా దీనిదే కాబట్టి కరెక్ట్గా ఉంది.